హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజేఎస్ క్లాసెస్. ఈ రోజు వీడియోలో మనం ఏపీఎఫ్పిఓ అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించి ప్రిలిమ్స్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇది మనందరికీ తెలుసు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది స్టూడెంట్స్ హూ హ్యావ్ క్లియర్డ్ ది ప్రిలిమ్స్. మీరు ఒక స్టెప్ క్లోజ్ అయ్యారు మీ యొక్క డ్రీమ్ కి అని మనం చెప్పాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీకు ప్రిలిమ్స్ క్లియర్ అయింది కాబట్టి మీకు నెక్స్ట్ ఉన్నటువంటి మెయిన్ టాస్క్ ఏంటి? మెయిన్స్ అనమాట. ఈ యొక్క మెయిన్స్ కనుక మీరు క్లియర్ చేశారు అంటే నెక్స్ట్ ఉండేది డైరెక్ట్ గా ఫిజికల్. సో ఫిజికల్ మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు మీ యొక్క ప్రిలిమ్స్ క్లియర్ చేసి ఇంకొక స్టెప్ మీ యొక్క యూనిఫామ్ జాబ్ అంటే మనం యూనిఫామ్ వేసుకోవాలి అనే జాబ్ ఆర్ డ్రీమ్ ఎవరికైతే ఉందో మీరందరూ ఇంకొక స్టెప్ అనేది మీ యొక్క యూనిఫామ్ కి దగ్గరగా వెళ్ళారని చెప్పొచ్చు. నేను ఇంకొక విషయం కూడా ఏం చెప్పదలుచుకున్నాను ఈ రోజు వీడియోలో అంటే జస్ట్ 2 months గనక మీరు ఇంకొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ గనక పెడితే, బికాస్ ప్రిలిమ్స్ అనేది మీరు ఎంతో కష్టపడుంటేనే క్లియర్ చేస్తుంటారు, అది మనకి తెలుసు అనమాట. బట్ నెక్స్ట్ కమింగ్ 2 months లోనే ఎగ్జామ్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. నేను రిజల్ట్స్ కూడా బై ద లాస్ట్ డే ఏపీఎస్సీ చైర్మన్ రిటైర్ అవుతారు, ఆ రోజులోపు రిజల్ట్స్ వస్తాయని చెప్పాను. రిజల్ట్స్ రావడం జరిగింది. నేను ఇప్పుడు చెప్తున్నాను, కమింగ్ 2 months లోపే ఎగ్జామ్ కూడా మెయిన్స్ అనేది కంప్లీట్ చేస్తారు. బికాస్ ఫారెస్ట్ ఎగ్జామ్ కి సంబంధించి ఏ రిక్రూట్మెంట్స్ అయినా సరే చాలా ఫాస్ట్ టైం పీరియడ్ లోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఆన్ దట్ అనాలిసిస్ 2 months లోనే మెయిన్స్ కూడా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ 2 months అనేది హార్డ్ వర్క్ అనేది చాలా ఎక్కువ పెట్టండి. సో దట్ మీరు దేనికోసం అయితే యూనిఫామ్ వేసుకోవాలి అని వర్క్ చేస్తున్నారో, లేదంటే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని వర్క్ చేస్తున్నారో అదే మీ యొక్క సొంతం అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, రైట్? సో దాన్ని బేస్ చేసుకుని ఈ రోజు మనం ప్రిపరేషన్ లెవెల్ అనేది ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి డిఫరెన్స్ ఎలా ఉండాలి, మీరు ఏ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ అండ్ టైం మేనేజ్మెంట్, బికాస్ 2 months ఉంటుంది అంటున్నాం కాబట్టి సిలబస్ అండ్ టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, కట్ ఆఫ్ అనేది ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కి ఎలా తీశారు, మెయిన్స్ నుంచి మనకి నెక్స్ట్ ఫిజికల్ కి ఎలా తీస్తారు అనేది కూడా ఈ రోజు వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ కనుక మనం చూసుకుంటే ప్రిపరేషన్ లెవెల్ అనమాట. మనకు తెలుసు ప్రిలిమ్స్ అనేది కంప్లీట్ అయింది. సో ప్రిలిమ్స్కి మీరు ఎలా చదువుంటారు? బేసిక్ లెవెల్లో అనేది చదువుంటారు. వాట్ ఎవర్ ద పేపర్, అది ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ అయి ఉండొచ్చు, లేదంటే జనరల్ సైన్స్ అయి ఉండొచ్చు, మ్యాథమెటిక్స్ అయి ఉండొచ్చు. మీరు జనరల్ లెవెల్లో అనేది అయితే బేసిక్ లెవెల్లో చదువుంటారు ఫర్ ప్రిలిమ్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్స్ సేమ్ లెవెల్ అనేది సరిపోతుందా అంటే మీరు ఫ్యాక్చువల్గా ఏదైతే ప్రిలిమ్స్కి చదివారో అలానే చదివితే మాత్రం మెయిన్స్కి సరిపోదు. మెయిన్స్కి డెఫినెట్గా మీకు కాన్సెప్చువల్ క్లారిటీ అనేది కావాలి. ఈవెన్ దో మనకి ఎస్ఎస్సి స్టాండర్డ్లోనే క్వశ్చన్ పేపర్ ఇస్తాను అని వాడు మనకి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేసినప్పటికీ కూడా మనకి తెలుసు ఇది ప్రిలిమ్స్ కాదు మెయిన్స్ అనమాట. సో మెయిన్స్ అనేది రేషియో అనేది తక్కువ చేయాలి కాబట్టి టఫ్నెస్ అనేది ఆటోమేటిక్గా పేపర్ లెవెల్ హైలో ఉంటుంది కాబట్టి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్గా మీరు చదవడం కంటే కూడా కాన్సెప్ట్ అనేది మీకు క్లారిటీ ఉండాలి. ఈ యొక్క కాన్సెప్ట్ అనేది క్లారిటీ ఉంటే మీరు అప్లికేషన్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. అంటే క్వశ్చన్ ఏం అడిగాడు, ఆ కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఆ క్వశ్చన్లో మీరు ఎలా అప్లై చేయాలి అనేది తెలిస్తే ఆప్షన్ ఎలిమినేషన్ అనేది మీకు ఎలా చేయాలనేది అర్థమవుతుంది మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు. ఓకేనా? ఈ యొక్క ఆప్షన్ ఎలిమినేషన్ అనేది తెలిస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. దట్ ఈజ్ వై మరి ప్రిపరేషన్ లెవెల్ అనేది ప్రిలిమ్స్కి చేసినట్లే ఇప్పుడు చేస్తే సరిపోతుందా అంటే డెఫినెట్గా సరిపోదండి. మీరు మెయిన్స్కి మాత్రం ఇంకొంచెం హార్డ్ వర్క్ పెట్టి కాన్సెప్ట్ అనేది ఇంకొంచెం క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి, రైట్? మరి నెక్స్ట్ వచ్చేసి ఏంటి? సిలబస్ అండ్ టైం మేనేజ్మెంట్. మనకు తెలుసు సిలబస్ అనేది చాలా ఎక్కువ ఉంది, టైం అనేది చాలా తక్కువ ఉంది. బికాస్ 2 months అనేది మాత్రమే టైం ఉంది. మరి 2 months నేను చదువుకుంటూనే ఉంటాను అని అంటే మాత్రం అవ్వదన్నమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ అనేది నవంబర్ ఎండింగ్ ఉంటుంది అని అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి అంచనా. నవంబర్ ఎండింగ్ ఉన్నా కూడా, లేదంటే డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఉన్నా కూడా మీకు ఎంత టైం ఉంటుంది? మహా అంటే ఒక 2 months అనుకుందాం, అంటే 60 days అనుకుందాం. 60 days ఉంటే 60 days మీరు చదువుతూనే ఉంటారా? చదువుతూనే ఉంటే మరి దాన్ని రివిజన్ ఎప్పుడు చేయాలి? రివిజన్ చేసిన దాన్ని మీరు మాక్ టెస్ట్ ఎప్పుడు రాయాలి? మాక్ టెస్ట్లో మీరు చేసిన మిస్టేక్స్ని మీరు ఎప్పుడు అనలైజ్ చేసుకోవాలి? ఇవన్నీ చేసుకున్న తర్వాతనే కదా మీరు పర్ఫెక్ట్ అవుతారు. సో ఇంత ప్రాసెస్ ఉన్నప్పుడు ఇదంతా కూడా మీరు ఎన్ని డేస్లో కంప్లీట్ చేయాలి? 60 daysలో కంప్లీట్ చేయాలి. సో దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ 60 days చదువుతూ ఉండడం కాదు, 45 days స్టడీ ప్లాన్ అనేది వేసుకోండి. ఇప్పటి వరకు మీరు 6 hours చదువుంటే ఇక్కడ నుంచి 8 hours చదవండి. లేదు మేము చదవగలము, మాకు ఇంకా పట్టుదల ఉంది, డెడికేషన్ ఉంది, మేము హార్డ్ వర్క్ చేస్తామంటే 10 hours చదవండి. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అని. 2 monthsలో మీరు యూనిఫామ్ జాబ్ అనేది మీ చేతిలోకి వస్తుంది అన్నప్పుడు రోజుకి 10 hours స్పెండ్ చేయడం అనేది ప్రాబ్లం ఏమీ కాదండి. ఎవరికైతే ఆ డెడికేషన్ ఉంటుందో వాళ్ళకైతే ప్రాబ్లం అనిపించదు, డెఫినెట్గా ప్రాబ్లం కాదు. సో మీరేం చేస్తారు అంటే 45 days అనేది స్టడీ ప్లాన్ వేసుకోండి. పర్ డే ఇన్ అవర్స్ కూర్చోండి. ఎయిదర్ మార్నింగ్ స్కెడ్యూల్ వేసుకోండి, ఆఫ్టర్నూన్ స్కెడ్యూల్ వేసుకోండి, నైట్ స్కెడ్యూల్ వేసుకొని ఈ యొక్క 45 daysలో కంప్లీట్ సిలబస్ మనకి జనరల్ ఎస్సే ఉంది, క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తామా అంటే దీనిలో కనుక క్వాలిఫై అవ్వలేదు అంటే ఇవి రెండు మీరు ఎంత బాగా రాసినా కూడా వేస్టే.
సో దట్ ఈస్ వై క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అని కూడా జనరల్ ఎస్ఏ ప్రాక్టీస్ చేయాలి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి టైం ఇవ్వాలి, జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. బికాస్ ఇది మనకి 100 మార్క్స్కి ఉంది, ఇది మనకి 100 మార్క్స్కి ఉంది. అలాగని చెప్పి ఏ సబ్జెక్ట్కి వెయిటేజ్ ఇవ్వము. ప్రిలిమ్స్లో మనకి అన్ని టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రాలేదు కదా, జనరల్ సైన్స్లో మనకి 3 టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ వచ్చాయి, మిగతా 5 టాపిక్స్ నుంచి రాలేదు, ఇప్పుడు ఆ 5 చదవమంటే రేపు ఈ 5 నుంచే ఇస్తాడు, అప్పుడేం చేస్తారు? దట్ ఈస్ వై ఏ టాపిక్ని వదిలేస్తామని చెప్పదు. బికాస్ ఏ వెయిటేజ్ ఎంత ఇస్తాము అనేది ఏపీఎస్సీ ఇష్టం. సిలబస్ మనకి ఇచ్చాడా లేదా, మనం దాన్ని కవర్ చేసామా లేదా అనేదే మన వర్క్ అనమాట. క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు అనేది ఏపీఎస్సీ ఇష్టం. మీరు క్వశ్చన్స్ జోలికి వెళ్ళకండి, ఇది ఇవ్వాలి ఇది ఇవ్వద్దు అని చెప్పి. మీ వర్క్ ఏంటి అంటే సిలబస్ కంప్లీషన్ మనం ఏ పార్ట్ వరకు కంప్లీట్ చేస్తున్నాము అనేది మాత్రమే మీరు ఫోకస్ చేయండి. ఓకేనా? సో దిస్ ఈస్ హౌ 45 డేస్లో సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ 10 డేస్ అనేది దేనికి ఇస్తారు? రివిజన్. మీరు ఏదైతే చదువుతున్నారో అది మొత్తం రివిజన్ చేయాలి. రివిజన్ చేసిన తర్వాత దాన్ని మాక్ టెస్ట్, ఎవ్రీడే ఒక మాక్ టెస్ట్ రాయండి. లేదు నాట్ పాసిబుల్ అనుకుంటే మీరు 2 డేస్ వన్స్ అయినా ఒక మాక్ టెస్ట్ రాయండి. ఎన్ని మార్క్స్ వస్తున్నాయో చూసుకోండి, ఎక్కడ పాజిటివ్స్ వస్తున్నాయి అంటే ఎన్ని కరెక్ట్స్ అవుతాయి, అక్యూరసీ ఎలా ఉంది, ఎన్ని పెడుతున్నాం మనం, ఎన్ని అటెంప్ట్ చేస్తున్నాము, ఎన్ని రాంగ్స్ పోతున్నాయి, ఎందుకు రాంగ్స్ పోతున్నాయి అనేది అనలైజ్ చేసుకోగలగాలి. అనలైజ్ చేసుకుంటేనే మీ మిస్టేక్స్ అనేది మీకు తెలుసుకోగలుగుతారు. ఆ తర్వాత మాక్ టెస్ట్లో ఆ యొక్క మిస్టేక్స్ అనేది మీరు రిపీట్ చేయకుండా ఉంటారు. సో ఇలా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకోండి. సో 45 డేస్ అనేది మీరు చదవడానికి, 10 డేస్ అనేది మీరు రివిజన్ అండ్ మాక్ టెస్ట్ చేయడానికి యూటిలైజ్ చేసుకున్నారంటే 55 డేస్ డెఫినెట్గా. ఇంతకు మించి ఎక్కువ టైం అయితే మనకి మెయిన్స్కి డెఫినెట్గా ఇవ్వడు. ఐఎమ్ సేయింగ్ ఇట్ అగైన్, డెఫినెట్గా ఇవ్వడు, రైట్? సో మీరు ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే జనరల్ ఎస్ఏ ఫస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్, ఇది మనకి తెలుసు. ఎన్ని మార్క్స్కి ఉంటుంది? 50 మార్క్స్కి ఉంటుంది. మరి ఎన్ని మార్క్స్ రావాలి మేడం దీనిలో అంటే 20 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవుతారు. 20 మార్క్సే కదా అని మాత్రం లైట్ తీసుకోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, నేను మీకు ఫస్ట్ వీడియో నుంచి కూడా చెప్తూనే ఉన్నాను. జనరల్ ఎస్ఏ ఎలా రాయాలనుకుని నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. 20 మార్క్స్ అని మాత్రం లైట్ తీసుకోవద్దు. బికాస్ ఇది కనుక మీరు ఫెయిల్ అయ్యారు అని అంటే మీరు ఇవి 2 ఎంత బాగా రాసినా కూడా కరెక్షన్ కూడా చేయరండి, కనీసం కరెక్షన్ కూడా చేయరు. మీ రోల్ నెంబర్ ఇక్కడతోనే వెళ్ళిపోతుంది. ఓకేనా? సో దట్ ఈస్ వై ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని జనరల్ ఎస్ఏ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఏంటి? జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఇది ఎన్ని మార్క్స్కి ఉంటుంది? 100 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్ మనకి డీటెయిల్డ్ వెయిటేజ్ ఇచ్చాడు 50 మార్క్స్కి, అంటే 50 క్వశ్చన్స్ అనేది డెఫినెట్గా ఇక్కడ వస్తాయని చెప్పేశాడు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ 50 మార్క్స్ 50 క్వశ్చన్స్, ఇది మనకి తెలుసు. సో ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఎవరైతే మేము ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యామో, జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ మాకు బాగా వచ్చు, అంటే మనకి జనరల్ స్టడీస్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? హిస్టరీ ఉంది, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, కరెంట్ అఫైర్స్, అలాగే మెంటల్ ఎబిలిటీ ఉంటుందన్నమాట. వీటితో పాటు మీరు నేషనల్లోనూ చదవాలి, అలాగే ఏపీకి సంబంధించి కూడా చదవాలి. ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి రెండింటికి సంబంధించి? హిస్టరీ కావచ్చు, హిస్టరీ మన ప్రిలిమ్స్లో మనకి ఏపీ హిస్టరీ ఇచ్చాడు, ఇండియన్ హిస్టరీ ఇచ్చాడు. అలాగే మనకి ఎకానమీ ఇండియన్ ఇచ్చాడు, ఏపీ ఇచ్చాడు. నెక్స్ట్ జోగ్రఫీ ఇండియన్ ఇచ్చాడు, ఏపీ ఇచ్చాడు. సో వీటికి సంబంధించి ఇవన్నీ చదవాల్సి ఉంటుంది. సో జనరల్ స్టడీస్ మాకు ఆల్రెడీ మేము చదువున్నాము, లైక్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మేము ఇప్పుడు రివిజన్ మాత్రమే మాకు ఉంటుంది, మేము చదవగలము అనుకుంటే డెఫినెట్గా మీరు జనరల్ స్టడీస్కే వెళ్ళండి. లేదు మేము జనరల్ స్టడీస్ స్ట్రాంగ్ కాదు మేము అని ఎవరైతే అనుకుంటారో మీరు ఎయిదర్ మ్యాథ్స్ స్ట్రాంగ్ అయి ఉంటారు, లేదంటే సైన్స్ స్ట్రాంగ్ అయి ఉంటారు. సో ఈ సబ్జెక్ట్స్ని ఎక్కువ ఫోకస్ చేయండి. సో మ్యాథమెటిక్స్ మేము చాలా స్ట్రాంగ్ అని కొంతమంది ఉంటారు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, మీరు మ్యాథ్స్ ఎక్కువ ఫోకస్ చేయండి. 50 క్వశ్చన్స్ కాబట్టి 50లో అట్లీస్ట్ 40+ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మేము జనరల్ స్టడీస్ స్ట్రాంగ్ అనుకున్న వాళ్ళు జనరల్ స్టడీస్లో అట్లీస్ట్ 50+ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. దిస్ ఈస్ హౌ మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఉండాలి. మనం దేంట్లో స్ట్రాంగ్ అనేది ముందు మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఏ సబ్జెక్ట్ నేను ఎక్కువ మార్క్స్ తెచ్చుకోగలను అనేది మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత మీ ప్రిపరేషన్ ప్లాన్ అనేది వేసుకొని దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ అనేది చేసుకోండి. అప్పుడే మీరు సక్సీడ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. మరి వీటన్నిటిలో ఏది ఈజీ అని కనుక నన్ను అడిగితే జనరల్ స్టడీస్తో పోల్చుకున్నా సరే, మ్యాథమెటిక్స్తో పోల్చుకున్నా సరే నేనైతే జనరల్ సైన్సే ఈజీ అని చెప్తాను. ఎందుకంటే ఇక్కడున్న ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయనేది మనం ఇప్పుడే చూసాం. మెంటల్ ఎబిలిటీ ఈజీ అనే చెప్తాను నేను. ఎవరికైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ మెంటల్ ఎబిలిటీ బాగా చేయగలం అనుకుంటారో వాళ్ళకి ఇది ఈజీ. మ్యాథ్స్ నాకు వచ్చు అనుకున్న వాళ్ళకి ఇది ఈజీ. బట్ డెఫినెట్లీ ఎవ్రీడే 2 hours అనేది ఈ యొక్క ప్రాక్టీస్కి ఇవ్వండి. మ్యాథ్స్ కంప్లీట్గా వదిలేస్తాము అనుకుంటే కాదు. ఈవెన్ దో మీరు నాన్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే డైలీ 2 hours మెంటల్ ఎబిలిటీ మ్యాథమెటిక్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. బట్ జనరల్ సైన్స్ అనేది నేను ఎందుకు స్కోరింగ్ అండ్ ఈజీ సబ్జెక్ట్ అని చెప్తున్నాను అని అంటే జనరల్ సైన్స్లో మనకి మెయిన్స్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయండి? 9 టాపిక్స్ ఉన్నాయి. సో ఈ 9 టాపిక్స్ అనేది మీరు కంప్లీట్గా చదువుకున్నారు అంటే మీకు 50 మార్క్స్కి ఇక్కడ వస్తుంది. సో 40+ డెఫినెట్గా మీరు ఇక్కడ స్కోర్ చేయొచ్చు. 9 టాపిక్స్ చదివితే డెఫినెట్గా 40+ వస్తాయి అన్నప్పుడు పర్ డే 1 టాపిక్ అనుకోండి. 1 టాపిక్ పర్ డే
అనుకుంటే 9 డేస్లో అయిపోతుంది కదా. సో 9 డేస్లో అయిపోయిన దాన్ని నెక్స్ట్ కమింగ్ 3 వీక్స్ రివిజన్ చేయండి. సో ఇక్కడ మీకు ఆ స్కోప్ ఉంటుంది కదా, 40+ ఇక్కడ తెచ్చుకునే స్కోప్ అనేది ఈజీగా వస్తుంది. అందుకే నేను జనరల్ సైన్స్ ఈజీ అంటున్నాను. జనరల్ సైన్స్ని ఫోకస్ చేయండి, జనరల్ సైన్స్ అనేది వదిలేయద్దు, రైట్. మరి కమింగ్ టు ద నెక్స్ట్ వన్, మీ ప్రిపరేషన్లో అసలు మీకు తెలియాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఏం చదవాలి. కొంతమంది ఇంకా ఓల్డ్ సిలబస్, ఎప్పుడో కాదండి, ఈ రోజు కూడా నాకు మెసేజెస్ చేశారు కొంతమంది స్టూడెంట్స్, ఓల్డ్ సిలబస్ చదువుతున్నారు, 28 టాపిక్స్ ఉన్నాయి ఇందులో అని కొంతమంది అడుగుతున్నారు, 15 టాపిక్స్ ఉన్నాయి కదా అని కొంతమంది అడుగుతున్నారు. అన్ని టాపిక్స్ లేవండి, న్యూ సిలబస్ మీరు చూడండి. ఓల్డ్ నోటిఫికేషన్ అసలు ఎందుకు చూస్తున్నారు కొంతమంది స్టూడెంట్స్, మేబీ మీ దగ్గర ఆ నోటిఫికేషన్ ఏమి ఉండొచ్చు, మీరు అది ఫాలో అయ్యి ఉండొచ్చు. బట్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ రీసెంట్ నోటిఫికేషన్ 2025 నోటిఫికేషన్ చూడండి. అందులో మనకి సిలబస్ అనేది చేంజ్ అయింది. జనరల్ స్టడీస్లో మనకి ఎలాంటి చేంజ్ లేదు, బట్ జనరల్ సైన్స్లో మనకి 9 టాపిక్స్ అవుతాయి, ప్రిలిమ్స్లో 8 ఉన్నాయి, ఓకే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యాథమెటిక్స్ ప్రిలిమ్స్లో మనం 3 చూసాం, ఇప్పుడు 6 టాపిక్స్ అవుతాయి. ఈ చేంజెస్ అనేది గమనించండి, గమనించకుండా ప్రిపేర్ అవుతున్నారు, మీరే లాస్ అవుతారు. అందుకే నేను స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నాను, ఓకే. అది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఏం చదవాలి అనేది తెలిసిన తర్వాత ఎక్కడ చదవాలి అనేది తెలుసుకోండి. 10 సోర్సులు తీసుకోవద్దండి. 10 సోర్సులు తీసుకొని ఒక్కొక్కసారి చదువుతాను నేను అని మాత్రం అనొద్దు. ఒక్కటే సోర్స్ తీసుకోండి, 10 సార్లు చదవండి. దాని యొక్క ఎఫిషియన్సీ, దాని యొక్క ఎఫెక్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, ఓకేనా. 10 సోర్సులు మాత్రం తీసుకొని చదవద్దు. ఒకే ఒక సోర్స్ మీద డిపెండ్ అవ్వండి, దాన్నే చదవండి, రైట్. అండ్ దెన్ ఎలా చదవాలని నేను ఇప్పటివరకు మీకు చెప్పాను. ఆ యొక్క ప్రిపరేషన్ మీరు ఏది స్ట్రాంగ్ ఏది వీక్ అనేది తెలుసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది 45 డేస్ స్టడీ ప్లాన్, 10 డేస్ రివిజన్ అండ్ మాక్ టెస్ట్, ఇలా మీరు ప్లాన్ చేసుకోండి, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి స్మాల్ అనౌన్స్మెంట్ అనమాట. మన బీజీఎస్ క్లాసెస్ ఏపీ ఎఫ్బీఓ ఏబీఓ అండ్ తానేదార్కి కూడా సేమ్ సిలబస్ ఉంది కాబట్టి మెయిన్స్ స్పెషల్ బ్యాచ్ అనేది ఈ యొక్క రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. లైక్ ప్రిలిమ్స్ బ్యాచ్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి మెయిన్స్ కూడా మీరు రివిజన్ క్లాసెస్ అయినా తీసుకోండి అట్లీస్ట్ అని అడిగారు. సో రివిజన్ క్లాసెస్ తో పాటు అంటే ఆల్రెడీ విన్న వాళ్ళకి రివిజన్ గాను యూజ్ అవుతుంది, కొత్తగా వినాలనుకుంటున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పి ఈ బ్యాచ్ స్పెషల్ గా లాంచ్ చేయడం జరిగింది. ఎవరైతే పేపర్ 2 జనరల్ సైన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారో, మళ్ళీ తీసుకోవాలి రివిజన్ కి అనుకున్నా, లేదంటే ఫ్రెష్ గా మేము ఇప్పటి వరకు వినాలి అనుకున్నా కూడా జనరల్ సైన్స్ పేపర్ 2 50 మార్క్స్ కున్న పేపర్ అనేది డీటెయిల్డ్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ అనేవి నిన్నటి నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మనకి పర్ డే 2 క్లాసెస్ ఉంటాయండి. మార్నింగ్ సెషన్ ఒక క్లాస్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ సెషన్ అనేది ఒక క్లాస్ అనేది ఉంటుంది. అంటే పర్ డే 2 hours క్లాసెస్ అనేది మీకు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క క్లాసెస్ అనేది మీరు వినాలనుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్స్ లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దట్ యూ కెన్ డౌన్లోడ్ ది యాప్ అనమాట, రైట్. అండ్ దెన్ కోర్స్ డీటెయిల్స్ కనుక మనం ఒకసారి చూస్తే లైవ్ క్లాసెస్ అంటే డైలీ లైవ్ క్లాసెస్, ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ కాదు. ప్రిలిమ్స్ లో మనం డిస్కస్ చేసినప్పుడు మనం జనరలీ డిస్కస్ చేస్తాం కదా, సో అలా కూడా కాకుండా మెయిన్స్ కి మనకి ఎలాగైతే కావాలో ఫ్రెష్ బ్యాచ్ అనమాట. ప్రిలిమ్స్ వీడియో రికార్డెడ్ వీడియోస్ కానీ అంతకు ముందు బ్యాచ్ నోటిఫికేషన్ కి వచ్చినటువంటి రికార్డెడ్ వీడియోస్ కాదు, ఫ్రెష్ క్లాసెస్ అనేవి డైలీ లైవ్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. మీ టైం బీయింగ్ మీరు అవైలబిలిటీ లేరు అనుకుంటే మీరు రికార్డెడ్ వీడియోస్ అవైలబుల్ గా ఉంటాయి, అవి కూడా వినొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ సిలబస్. నేను ఇందాక చెప్పినట్లు మెయిన్స్ సిలబస్ లో మనకి ఏదైతే 9 టాపిక్స్ ఉన్నాయో ఈ యొక్క 9 టాపిక్స్ అనేది కంప్లీట్ మెయిన్స్ కి ఎలాగైతే అవసరమో అలాగా డిస్కస్ చేయడం జరుగుతుంది ఇన్ బైలింగ్వల్ మోడ్. అంటే బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంస్ లో ఈ యొక్క క్లాసెస్ అనేది డీల్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు మీకు క్లాస్ నోట్స్, అంటే మీరు రివిజన్ చేసుకోవాలి కాబట్టి ఎగ్జామ్ వరకు మీకు ఈ యొక్క క్లాస్ నోట్స్ మెటీరియల్ అనేది ఏ రోజు క్లాస్ అయితే ఆ రోజే క్లాస్ నోట్స్ మెటీరియల్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బేస్డ్ ఆన్ ది న్యూ సిలబస్ అనమాట. ఇది కోర్సుకి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్ కి మీరు వాట్సాప్ చేసి మీ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు, లేదా కాల్ చేసి మీ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ 100 ఎన్రోల్స్ ఆల్రెడీ కొన్ని ఎన్రోల్స్ అనేవి అయితే కంప్లీట్ అయ్యాయి. సో ఫస్ట్ 100 ఎన్రోల్స్ మాత్రమే ఈ యొక్క ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి జనరల్ స్టడీస్ పేపర్ 1 లో ఉన్న జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి 600+ క్వశ్చన్స్ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అనేది మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఫర్ ఫస్ట్ 100 ఎన్రోల్స్ అండి, అందరికి ప్రొవైడ్ చేయడం అయితే జరగదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ కోర్స్ ప్రైస్ కనుక మనం చూస్తే ఇప్పటి వరకు 999 రూపీస్ ఉండేది, బట్ 999 రూపీస్ ని ఆన్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ అండ్ దివాళీ కూడా వస్తుంది కాబట్టి ఆఫర్లో ఇవ్వండి అని అడిగారు. దట్ ఈస్ వై 699 అనేది చేయడం జరిగింది. అండ్ లిమిటెడ్ టైం పీరియడ్ ఆఫ్టర్ అప్ టు దివాళీ మాత్రమే ఇది 699 ఉంటుంది. ఆఫ్టర్ దివాళీ ఇది 999 చేయబడటం జరుగుతుంది, రైట్. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ డూ జాయిన్ ద కోర్స్. యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ కనుక మనం చూస్తే మెటీరియల్స్, కొంతమంది మెటీరియల్స్ కూడా అడిగారు. సో ఈ యొక్క ఎస్ఏ మెటీరియల్ ఉంది కాబట్టి ఎస్ఏ మెటీరియల్ చేసి చెప్పొచ్చు కదా మేడం అని అడిగారు. ఎస్ఏకి సంబంధించి క్లాస్ ఆల్రెడీ అయితే నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే ఉన్నాను, మీరు దాన్ని చూడొచ్చు. ఆ మెటీరియల్ కావాలి అనుకుంటే 99 రూపీస్కి అవైలబుల్గా ఉంది. లైక్ 30 ఎస్ఏస్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇందులో. అంటే మనకి ఏదైతే సిలబస్ అంటే ఫారెస్ట్కి సంబంధించి, ఎన్విరాన్మెంట్కి సంబంధించి పాలసీస్ అండ్ గవర్నెన్స్, అలాగే స్కీమ్స్ అనమాట. మనకి ఏవైతే నేషనల్ లెవెల్లోనూ అలాగే స్టేట్ లెవెల్, ఏపీ స్టేట్ లెవెల్లో ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ చదివి మీరు ఒక్క ఎస్ఏ అనేది కనుక మోడల్ ఎస్ఏ రాయడానికి మీరు బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోగలిగితే మీరు ఎస్ఏ అనేది ఈజీగా క్లియర్ చేయొచ్చు. బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంస్లో అవైలబుల్గా ఉంది ఫర్ 99. అండ్ దెన్ FSO ఫారెస్ట్ డివిజన్ మెటీరియల్, ఏదైతే మెయిన్స్ ఎగ్జామ్కి మనకి 5 అడిషనల్ టాపిక్స్ ఉన్నాయి కదా, వీటితో పాటున్న ఈ యొక్క మెటీరియల్ అనేది స్టాండర్డ్ బుక్ నుంచి రెఫరెన్స్ తీసుకొని ఈ మెటీరియల్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఫర్ 199. అండ్ దెన్ FSOలో మనకి క్వాలిఫైయింగ్ ఉంది. సో క్వాలిఫైయింగ్ లో తెలుగు గ్రామర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే FSO మనకి తెలుగు అండ్ ఇంగ్లీష్ లో నెగిటివ్ మార్కింగ్ ఉంది. క్వాలిఫైయింగ్ పేపర్ అయినా కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఇది మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. దీనికి సంబంధించి అనాలిసిస్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో నేను వీడియో చేశాను, మీరు చూడొచ్చు ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. FSO తెలుగు గ్రామర్ మెటీరియల్ అనేది 49 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి మెసేజ్ చేసి పర్చేస్ చేయొచ్చు, రైట్? సో నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు అవర్ వీడియో, కట్ ఆఫ్ ముందు మనం ఏం చూడాలి అంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కి మనకి ఎంత రేషియో తీశారు? 1:20 రేషియో తీశారు. దట్ ఈస్ వై 13,800+ క్యాండిడేట్స్ అనే వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది ఫర్ మెయిన్స్ అనమాట. సో 1:20 రేషియో తీస్తే దీని తర్వాత మనకి ఏముంటుంది? ఫిజికల్ ఉంటుంది. సో ఫిజికల్ తర్వాత ఏముంటుంది? మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. మెడికల్ అయిన తర్వాత అగైన్ సిపిటి ఉంటుంది. సిపిటి అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇది కూడా క్వాలిఫైయింగే. ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది. తర్వాత ఏముంటుంది? డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఆ తర్వాత మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి మీరు క్లియర్ చేయడం? మెయిన్స్ అనమాట. మెయిన్స్ క్లియర్ చేసి ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదండి, ఇది జస్ట్ క్వాలిఫైయింగ్. ఇది మెడికల్లో పెద్ద ఇష్యూస్ ఉండవు, డాక్యుమెంట్ వెరిఫికేషన్లోనూ ఇష్యూస్ ఉండవు. నెక్స్ట్ ట్రైనింగ్ డైరెక్ట్ ఉంటుంది. సో మీ ముందున్న మేజర్ ఛాలెంజ్ ఏంటి అంటే మెయిన్స్. సో ఈ మెయిన్స్ కోసం మీ యొక్క స్ట్రాటజీ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీరు దీన్ని క్లియర్ చేయడం అంత ఈజీ అవుతుంది. సో టైం ఉందిలే అని మాత్రం టైం వేస్ట్ చేయొద్దు. లేదంటే ఏపీఎస్సీ చైర్మన్ లేరు అనుకోతే ఏపీఎస్సీ సెక్రటరీని ఆల్రెడీ అపాయింట్ చేయడం జరిగింది, చైర్మన్కి ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. వాళ్ళ ప్రాసెస్లో అయితే వాళ్ళు ఉన్నారు. సో మన ప్రాసెస్లో మన ప్రిపరేషన్లో మనం ఉండాలి. కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది ఎప్పుడో చేయొచ్చు అని మాత్రం టైం వేస్ట్ చేయొద్దు. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ టుడే, ఫ్రమ్ దిస్ మినిట్, రైట్? మనం ప్రిలిమ్స్ కనుక చూసుకుంటే క్వాలిఫైయింగ్ 1:20 రేషియోలో 100% మనకి అప్లై చేసుకున్న వాళ్ళల్లో 89% ఎగ్జామ్ అటెండ్ అనేది అవ్వడం జరిగింది. అటెండెన్స్ 89%. బట్ ఈ యొక్క ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది తెలుసా అండి? 14% మాత్రమే. 14% అంటే ఎంతమంది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయారో చూడండి. సో ఇంతమందిని దాటి మీరు మెయిన్స్కి వచ్చారు అన్నప్పుడు మెయిన్స్ నుంచి ఎంతమందిని తీస్తారో తెలుసా? ఓన్లీ 1:2 రేషియో. అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నటువంటి 13,800 మెంబర్స్లో నుంచి ఎంతమందిని తీస్తారు? వేకెన్సీస్ ఇంటూ 2, 1:2 రేషియో అంటే ఇంటూ 2 అనమాట. సో 1382 మెంబర్స్, 1382 మందిని మాత్రమే తీస్తారు. సో దీనిలో నుంచి ఇంకెంతమంది వెళ్ళిపోతారో చూడండి. సో ఈ 10,000 మెంబర్స్ వెళ్ళిపోతారు, ఈ 12,000+ మెంబర్స్ అనే వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఈ 1382లో మనం ఉండాలి అంటే మన ప్రిపరేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, మన ప్రిపరేషన్ ఎంత ఎఫిషియెంట్గా ఉండాలి, వేరే వాళ్ళతో పోల్చుకుంటే ఎంత భిన్నంగా ఉండాలి అనేది మీరు ఆలోచించుకొని మీ ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేయండి. ఇదే నేను మీకు చెప్పదలుచుకున్నాను అనమాట, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. Do not waste your time. Subscribe for more updates and see you all tomorrow.